అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఎత్తుకు పై ఎత్తు. అప్పుడే పట్టణంలో బస్సు దిగారు. చుట్టూ తెలియని జనం. చెరొకరి చేతిలో ఒక్కొక్క బ్యాగ్. ఎటెల్లాలో తెలియక అటూ ఇటూ చూస్తున్నారు. అంతలో ఒక ఆటో అతను దగ్గరగా వచ్చి, ఏంటండి, ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. చిదంబరం కాలనీలో రామాలయం వద్దకు వెళ్ళాలి. మమ్మల్ని తీసుకెళ్ళు. అక్కడి నుండి మేము కొడుకు ఇంటిని వెతుక్కుని వెళ్ళగలం అన్నారు కాశీనాథ్ గారు. అరే పెద్దాయనా, చిదంబరం కాలనీ చాలా పెద్దది. ఎక్కడని వెతుకుతావు? అడ్రస్ తెలుసుకొని రావాలి కదా. పర్వాలేదు, మమ్మల్ని రామాలయం వద్దకు తీసుకెళ్ళు. మేము కొడుకు ఇంటిని వెతుకుతాం అన్నారు కాశీనాథ్ గారు. సరే ఎక్కమన్నాడు ఆటో డ్రైవర్. గమ్యం చేరటానికి ఎంత ఖర్చవుతుంది అని ఆటో అతన్ని అడగకుండానే ఆటోలో కూర్చున్నారు కాశీనాథ్ గారు మరియు రుక్మిణి. కాస్త దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్, చిదంబరం కాలనీ దూరం ఉంది, 500 రూపాయలు అవుతుంది అన్నాడు. బాబు, మా వద్ద 300 మాత్రమే ఉన్నాయి. బస్సు టికెట్ కోసం తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. 300 రూపాయలు తీసుకుని మమ్మల్ని తీసుకెళ్ళు అన్నారు కాశీనాథ్ గారు. నేను ఆటో నడిపేది కుటుంబాన్ని పోషించుకోవటానికే. ఇలా అందరి కోసం ఆలోచిస్తూ ఉంటే నా బిజినెస్ పరిస్థితి అంటూ కాసేపు వాదన చేసి, ఇక దిగండి, ఇక్కడి నుండి కుడివైపుగా నడుస్తూ వెళ్ళండి, దేవాలయం వస్తుంది అన్నాడు డ్రైవర్. వేరే దారి లేక 300 రూపాయలు ఆటో అతనికి ఇచ్చేసి ఆటో దిగారు కాశీనాథ్ మరియు రుక్మిణి. ఇద్దరూ తమ తమ బ్యాగులు భుజాన తగిలించుకొని నడుస్తూ దేవాలయం వైపుగా బయలుదేరారు. ఏవండి, అబ్బాయికి మరోసారి ఫోన్ చేయండి, ఇప్పుడు కనెక్ట్ అవుతుందేమో అన్నది రుక్మిణి. చేశాను రుక్మిణి, కానీ రింగ్ అవ్వట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఇది తెలియని నగరం. సాయంత్రం అవుతోంది. అడ్రస్ తెలుసుకోలేకపోతే ఏం చేస్తాము? ఎక్కడికి వెళ్తాము? మనం కొడుకుతో మాట్లాడకుండా ఇలా రాకుండా ఉండాల్సింది. వచ్చే ముందు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తెచ్చుకుంటే అవసరానికి ఉపయోగపడేదేమో కదా అన్నది రుక్మిణి. సరే, దగ్గరలో రామాలయం కనిపిస్తే అక్కడ ఆగుదాం అనుకుంటూ చాలా దూరం నడిచాక రామాలయం కనపడింది. దేవాలయం లోపల ఒక మూలగా కూర్చున్నారు ఇద్దరు. ఇక నేను అలసిపోయాను. ఇంత పెద్ద సిటీలో మన అబ్బాయిని వెతకగలమా? ఇప్పుడు ఫోన్ కూడా కలవట్లేదు, మరి ఎలా అంటూ రుక్మిణి అంటుండగా, ఇక్కడ కాసేపు కూర్చుని ఆ తర్వాత కొడుకు ఇంటిని వెతుకుదాం. వాడు మనల్ని వదిలి 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం అంటూ మనల్ని వదిలి ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి కేవలం 3 సార్లు మాత్రమే ఫోన్ చేశాడు. చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు ఇంటి అడ్రస్ అడిగాను. నేను ఇల్లు మారాలనుకుంటున్నాను నాన్న, ఆ తర్వాత అడ్రస్ ఇస్తాను అన్నాడు. కానీ మళ్ళీ అడ్రస్ విషయం నేనెప్పుడూ అడగలేదు. వాడు ఫోన్ చెయ్యనూ లేదు అన్నాడు తండ్రి. గుడిలో ఇదంతా మాట్లాడుతుండగా గుడి పూజారి అకస్మాత్తుగా వారి వద్దకు వచ్చి రామ్ రామ్ అని చెప్పాడు. ఇద్దరి వద్ద నున్న బ్యాగులను చూసి, మీరు ఇక్కడి వారిలా అనిపించడం లేదు. ఎక్కడి నుండి వచ్చారు? ఎవరి కోసమైనా వెతుకుతున్నారా అని అడిగాడు. మేము పక్కనే ఉన్న ఏనుగుపాలెం అనే గ్రామం నుండి వచ్చామండి. మా అబ్బాయి 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉద్యోగానికి వచ్చాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, కానీ గత 8 నెలలుగా అబ్బాయి నుండి ఎటువంటి ఫోను రాలేదు. కొడుకు గురించి కంగారుగా ఉంది. అందుకే మేము అతనిని వెతకడానికి వచ్చాము. కానీ అప్పుడప్పుడు ఫోన్లో చిదంబరం వీధి, రామాలయం దగ్గరలోనే నా రూమ్ అనేవాడు. అందుకే ఇక్కడికి వచ్చాము అన్నారు కాశీనాథ్. అవునా? కానీ ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడని వెతుకుతారు? చిదంబరం రామాలయం ఒక్కటే సరిపోదు కదా. మీ కొడుకుకు సంబంధించి ఇంకేమన్నా వివరాలు చెప్పండి, సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అన్నారు పూజారి గారు.
నా దగ్గర కొడుకు ఫోటో ఉంది అంటూ రుక్మిణి తన బ్యాగులో నుండి తీసి చూయించింది. ఫోటోను చూస్తూ, మీరు గ్రామంలో నివసించేవారు కాబట్టి పట్టణంలో ఉంటున్న ఈ తరం పిల్లల గురించి మీకు తెలిసి ఉండదు. ఇన్ని రోజులు కొడుకు మీకు ఫోన్ చేయలేదంటే తనకిక తల్లి తండ్రి అవసరం లేదనే అర్థం. అయ్యో పూజారి గారు, మా అబ్బాయి అలాంటోడు కాదు. మా కొడుకుకి తన తల్లితో చాలా అనుబంధం ఉంది. అలాగే తను మాతో ఇలా చెయ్యాలని కలలో కూడా ఊహించడు. కానీ మా అబ్బాయి ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడనిపిస్తోంది అని కాశీనాథ్ గారు చెప్పారు. నేను దాదాపు 12 ఏళ్లుగా ఈ గుడిలో పూజలు చేస్తున్నాను. ఈ గుడిలో ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమంది దేవుడి వద్ద మొరపెట్టుకోవడం కల్లారా చూసిన వాడిగా చెబుతున్నాను. భారమైన తల్లి తండ్రిని కొందరు గుడిలో, బస్టాండుల్లో, మరికొందరు పార్కుల్లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు. పట్టణంలో పుట్టి పెరిగిన పిల్లలు ఇలా చేస్తూ ఉండొచ్చు. కానీ మా కొడుకు పల్లెటూరిలో పెరిగాడు. తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ ఇలా తప్పుగా ఆలోచించడు. తన తండ్రికి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాననేవాడు. అందుకే ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. మేము చాలా అప్పు చేసి ఒక్కగానొక్క కొడుకును చదివించాము. ఎందుకంటే మాలాగా పేదరికంలో కాకుండా వాడి భవిష్యత్తు సంతోషంగా ఉండాలని అన్నది రుక్మిణి. అలాగేనమ్మా, మీ కొడుకు క్షేమంగా ఉండాలని, మిమ్మల్ని త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలని రాముడిని ప్రార్థిస్తున్నాను అన్నారు పూజారి గారు. మధ్యాహ్నం నుండి కొడుకు కోసం వెతుకుతూనే ఉన్నారు. చాలా ఆకలితో ఉన్నట్టున్నారు. మీరు చాలా మంచి రోజున ఆలయానికి వచ్చారు. తరచుగా దేవాలయంలో అన్నదానాలు నిర్వహిస్తారు. తద్వారా చాలామంది కడుపు నిండుగా తినగలుగుతారు. ఈరోజు కూడా దేవాలయంలో ఒక పెద్ద మనిషి అన్నదానం నిర్వహిస్తున్నారు. కడుపు నిండుగా భోజనం తినండి. వారు కూడా వచ్చినట్టు ఉన్నారు. వెళ్దాం పదండి అంటూ పూజారి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం నుండి అలసిపోయిన కాశీనాథ్ మరియు రుక్మిణి గాళ్ళకి చాలా ఆకలిగా ఉంది. అందుకే భోజనం తినడానికి అన్నదానం కార్యక్రమంలో వెళ్ళి కూర్చున్నారు. అదే వరుసలో చాలామంది వృద్ధులు, పేదవారు, అలాగే కొందరు భక్తులు కూడా కూర్చున్నారు. అందరూ భోజనం తినడం ప్రారంభించారు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారు నుండి దిగాడు. వాహనం దిగిన వారిలో నుంచి ఒక వ్యక్తి భోజనం చేస్తున్న అందరి మధ్యలో నిల్చుని, ఈరోజు అన్నప్రాసనకు గల కారణం నా కొడుకు పుట్టి 6 నెలలు పూర్తయింది కాబట్టి అన్నప్రాసన చేయించాము. అందుకే మీరంతా కడుపు నిండా భోజనం తినండి. తిన్న తర్వాత ఎవరూ వెళ్ళిపోకండి. అందరికీ దుప్పట్లు కూడా ఉన్నాయి. తీసుకెళ్లడం మర్చిపోకండి అన్నాడు. వ్యక్తిని చూడకుండా సైలెంటుగా భోజనం చేస్తున్న కాశీనాథ్, రుక్మిణీలు ఆ వ్యక్తి గొంతు విని ఈ గొంతు బాగా తెలిసినదిగా అనిపించడంతో ఇద్దరూ తలెత్తి వ్యక్తిని చూశారు. ఇద్దరూ తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది వాళ్ళ కొడుకు మనోజ్. కొడుకు గొంతు విని కాశీనాథ్ గారు దగ్గరగా వచ్చి అతని ముఖం చూడగానే వెంటనే అతనిని కౌగలించుకుని ఏడవడం ప్రారంభించాడు. నా కొడుకు దొరికాడు. దేవుడా, నీకు చాలా కృతజ్ఞతలు. మనోజ్, ఇన్ని రోజులు ఏమయ్యావు? ఎక్కడున్నావు? తల్లిదండ్రులను మర్చిపోయావా? అంటుండగానే వెనక నుంచి తల్లి వచ్చి కొడుకును కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ నోటి నుండి మాటలు కూడా రావడం లేదు. మనోజ్కి ఏమీ చెప్పలేకపోతుంది. నువ్వేనా వీళ్ళ అబ్బాయివి? ఎలాంటి కొడుకువి? నీ గురించి మీ తల్లిదండ్రులు ఎంతగా ఆందోళన పడ్డారో తెలుసా? మధ్యాహ్నం నుండి తిండి లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళ వద్ద నీ అడ్రస్ లేదు. ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. తెచ్చుకున్న డబ్బు కూడా అయిపోయింది. నువ్విప్పుడు కనపడకపోతే వారి పరిస్థితి ఏంటి? అన్న పూజారి మాటలకు, పూజారి గారు, భగవంతుడి దయవలన మా కొడుకు దొరికాడు. ఇక ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు అన్నాడు తండ్రి. మనోజ్, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు. పేదలకు అన్నదానం చెయ్యడం, దుప్పట్లు పంచడం, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ సంతోషంగా చూడాలి అన్నది తల్లి.
మనోజ్ ఎడమ చేతి వైపు నిలబడి ఉన్న మహిళను చూస్తూ, ఈ అమ్మాయి ఎవరు అన్నది తల్లి. తాను కీర్తి, నీ కోడలమ్మా అన్నాడు మనోజ్. పెళ్లి చేసుకున్నావని కూడా చెప్పలేదేంటి అడిగాడు తండ్రి. మామయ్య గారు, మేము పెళ్ళి ఎంత హడావుడిగా చేసుకోవలసి వచ్చిందంటే మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేనందున తన తర్వాత తన బిజినెస్ చూసుకోవటానికి ఎవ్వరూ లేరు. అందుకే ఆ పరిస్థితుల్లో ఎవ్వరికీ చెప్పుకునేంత సమయం దొరకలేదు. కానీ మీ అబ్బాయి రోజూ మిమ్మల్ని తలుచుకునేవారు. అంతలోనే మా నాన్నగారి ఆపరేషన్, నాకు బాబు పుట్టడం అంతా జరిగిపోయాయి. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇక మీరు తిరిగి మీ ఊరికి వెళ్ళకూడదు. ఇక్కడే మీ మనవడు కొడుకు కోడలితో ఉండిపోండి అన్నది కీర్తి. నాన్న, అదే సమయంలో ఫోన్ రిపేర్ రావడం, నెంబర్స్ అన్నీ డిలీట్ అవ్వడం జరిగింది. మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు క్షమించండి. నా తప్పును క్షమించి ఇక నుంచి మాతో కలిసి ఇక్కడే ఉండండి. ఇప్పుడు మీ దగ్గర ఉండి మీకు సేవ చేస్తూ నేను చేసిన తప్పుకు పరిహారం చెల్లించాలనుకుంటున్నాను అన్నాడు కొడుకు. ఇది విన్న దేవాలయంలోని వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత తల్లి తండ్రి మనోజ్తో కలిసి వెళ్ళారు. వెళుతున్న సమయంలో కొడుకు కోడలి గురించి తెలుసుకోలేని రుక్మిణి పూజారి గారితో, చూసారా పూజారి గారు, నా కొడుకు వేరే పిల్లల్లా కాదు. ఏదో ఇబ్బందుల్లో ఉండడం వలన ఫోన్ చేయలేకపోయాడు. చాలా మంచి గుణాలతో పెరిగాడు నా కొడుకు అన్నది. మీ అందరినీ భగవంతుడు చల్లగా చూడాలి అంటూ పూజారి దీవించారు. అందరూ కలిసి కొడుకు ఇంటికి వెళ్ళారు. ఇంట్లోకి రాగానే తండ్రి కొడుకు ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. మనోజ్, నీ ఇల్లు భలే ఉందిరా. ఈ మధ్య నా ఫ్రెండ్ విదేశాలకు వెళ్తూ అమ్మాడు. 60 లక్షలు లోన్ తీసుకుని కొన్నాను నాన్న. మొత్తంగా 4 గదులు. మీరు అలసిపోయి ఉంటారు. ముందు ఏదైనా తిని రెస్ట్ తీసుకోండి. మిగిలినది రేపు మాట్లాడుకుందాం అన్నాడు మనోజ్. మరుసటి ఉదయం అత్తయ్య మామయ్యలకు టీ ఇచ్చింది కీర్తి. అంతలో ఇంటి పని మనిషి రత్నం వచ్చింది. పని మనిషికి లెక్క చూసి డబ్బిచ్చి తిరిగి పంపించేసింది. అత్తయ్య వైపు చూస్తూ, అత్తయ్య, ఈ రత్నం అస్సలు పని సరిగ్గా చెయ్యదు. అందుకే డబ్బిచ్చి ఇక రావద్దని చెప్పేశాను. అయినా ఇక మీరు కూడా ఉన్నారు కదా సహాయం చేయడానికి. ఇద్దరం కలిసి ఇంటి పనులు చేస్తే సరిపోతుంది. దానివలన ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నది కీర్తి. కోడలి ఆలోచనలను తెలుసుకోలేకపోయిన రుక్మిణి, అవును కీర్తి, గ్రామంలో ఇంటి పనులన్నీ నేనే చేసేదాన్ని అన్నది. ఆ రోజు నుండి ఇంటి పనులు కలిసి చేసుకునేవాళ్ళు అత్తాకోడళ్ళు. మెల్లమెల్లగా కీర్తి పనులను తప్పించుకోవటం, అన్ని పనులు అత్తయ్యతో చేయించడం మొదలుపెట్టింది. ఒకరోజు సాయంత్రం కీర్తి తన ఇంటిలో కిట్టి పార్టీ ఏర్పాటు చేసింది. ఇక ఆ రోజైతే అత్తగారిని ఉదయం నుండి టీ స్నాక్స్తో పాటు వంటగది పనులన్నీ అప్పచెప్పింది. అలాగే కొడుకును మామయ్య గారికి అప్పచెప్పి ఆడించుకుని రమ్మని పార్కుకు పంపింది. కాసేపయ్యాక కీర్తి స్నేహితులందరూ వచ్చారు. కీర్తి స్నేహితుల ముందు అత్తయ్యతో నీళ్లు తెమ్మని, ఆ తర్వాత కాసేపటికి టీ తీసుకురమ్మని, అలా ఒక పని తర్వాత ఇంకొకటి చెబుతూ ఉంది. అది గమనించిన కీర్తి స్నేహితురాలు, అరే కీర్తి, చెప్పినవన్నీ చేస్తుంది. ఈ కాలంలో ఇంత మంచి పని మనిషిని ఎక్కడ పట్టావు? ఫుల్ టైం పని చేస్తుందా? నేను ఎన్ని రోజుల నుండి ఇటువంటి పని మనిషి కోసం వెతుకుతున్నానో. నెలకెంత తీసుకుంటుంది ఈవిడ అని అడిగింది స్నేహితురాలు. ఈవిడ ఫుల్ టైం మరియు ఫ్రీగా దొరికిన పని మనిషి. ఎవరో కాదు, మా అత్తయ్య. మనోజ్ ఎప్పుడో తల్లి తండ్రిని మర్చిపోయాడు. కానీ వీళ్ళు మాత్రం కొడుకును వెతుక్కుంటూ వచ్చేశారు. వీళ్ళని గుడిలో చూసిన మనోజ్కి చాలా కోపం వచ్చింది. కానీ అందరి ముందు ఏమీ చెప్పలేక ఇంటికి తీసుకురావలసి వచ్చింది. ఇంటికి తీసుకువచ్చిన రోజు రాత్రి నాతో ఇదంతా చెప్పాడు మనోజ్. ఎలాగూ తీసుకొచ్చాము కదా, ఇక్కడ ఎలాగూ ఇంటి పనులు చేయటానికి మరియు చిన్నోడిని చూసుకోవటానికి పని మనుషులు కావాలి. అందుకే వీళ్ళని ఇంట్లోనే ఉండనివ్వమని నేను చెప్పాను. కానీ వీళ్ళు గ్రామం నుండి వచ్చారు కదా. కొడుకు కోడలు
ప్రేమగా ఇంటికి తెచ్చారనుకుంటున్నారు అన్నది కీర్తి. ఆహా, భలే తెలివిగా ఆలోచించావు కీర్తి. మాకు కూడా ఇలాగే గ్రామంలో ఉండే అత్త దొరికితే ఎంత బాగుండేది అన్నది కీర్తి స్నేహితురాలు. ఈ మాట వినగానే అక్కడి వారందరూ నవ్వారు. వంటింట్లోకి వెళ్ళి సమోసాలను వండుతున్న రుక్మిణి వంటింట్లో నుండి వీరి మాటలు మొత్తం విన్నది. కొడుకు కోడలి నిజస్వరూపం తెలుసుకున్న రుక్మిణి కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. కాసేపటికి వండిన సమోసాలను తీసుకురమ్మన్నది కోడలు. ప్లేటులో వండిన సమోసాలన్నీ తీసుకొస్తుండగా కోడలి గది వద్ద ఉన్న గడప తట్టుకొని రుక్మిణి చేతిలోని సమోసాలన్నీ గదిలో ఉన్న కీర్తి స్నేహితులపై పడిపోయాయి. ఇక కీర్తి కోపంతో, అత్తయ్య, కళ్ళు కనపడట్లేదా? వీళ్ళంతా ఎంత గొప్పింటి వాళ్ళో తెలుసా? గ్రామంలో అనాగరికంగా బ్రతికే బ్రతుకులు మీవి. ఇక్కడి పద్ధతులు ఎలా తెలుస్తాయి? మీలాంటి వాళ్లను ఇంట్లోనే ఉంచకూడదు. కీర్తి, గడప చూసుకోలేదు, అందరి ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది రుక్మిణి. ఇక కీర్తి స్నేహితులు కూడా కాసేపయ్యాక వెళ్ళిపోయారు. అంతలో పిల్లవాడిని తీసుకుని పార్కుకు వెళ్ళిన కాశీనాథ్ తిరిగి ఇంటికి వచ్చారు. అలాగే మనోజ్ కూడా ఆఫీసు నుండి వచ్చాడు. ఇంటికి వచ్చిన భర్తతో కీర్తి ఇలా చెప్పింది. ఈ ముసలోళ్ళు ఇంటి పనులు చెయ్యడానికే కదా ఇంటిలో ఉండనిచ్చాము. మరి మీ అమ్మ వలన నా స్నేహితుల ముందు పరువు పోయింది. వండిన సమోసాలు వాళ్లపై వేసింది అన్నది కీర్తి. కోడలి మాటలు విన్న కాశీనాథ్ గారు, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అంటే మమ్మల్ని ఇన్ని రోజులు ఇంట్లో పని మనుషుల్లాగా చూస్తున్నావా? ఇన్ని రోజులు ఇంట్లో పనులు చేస్తున్నాము, కానీ మేమెప్పుడూ అలా ఆలోచించనే లేదే అన్నారు కాశీనాథ్ గారు. రుక్మిణి కూడా గది నుండి బయటికి వచ్చి భర్త మాటలను వింటోంది. అంతలో, కీర్తిని ఏమీ అనకండి నాన్న. ఈ ఫ్లాట్, నా ఉద్యోగం అన్నీ కీర్తి తండ్రి వలనే నాకు లభించాయి. మీ పెంపకంలో కేవలం పేదరికాన్ని మాత్రమే చూశాను. అందుకే మీతో అన్ని సంబంధాలు తెంచుకొని ఇక్కడికి వచ్చాను. అడ్రస్ ఇవ్వకుండా ఫోన్ నెంబర్ మార్చి మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నాను. అయినా సిగ్గు లేకుండా వెనుకాలే వచ్చేశారు. ఒక్క మాట వినండి. మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఉండాలంటే ఇంట్లోని పనులన్నీ మీరే చెయ్యాలి. లేకపోతే మీ గ్రామంలోని గుడిసెలోకి వెళ్ళి బ్రతకండి అన్నాడు కొడుకు కోపంగా. కొడుకు కోడలి నిజస్వరూపం తెలుసుకున్న తల్లి తండ్రికి షాక్ తగిలినట్లయింది. ఇద్దరికీ పూజారి గారి మాటలు గుర్తుకు వచ్చాయి. తమ గదిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడే ఉండడం తప్ప మరో మార్గం లేదు వాళ్ళకి. ఆ తర్వాత కొడుకు కోడలు తల్లి తండ్రితో రోజు ఇంటి పనంతా చేయించడం, ఇష్టమొచ్చినట్లు మాటలనడం ప్రారంభించారు. ఉదయం టిఫిన్ నుండి రాత్రి కొడుకు కోడలికి గ్లాసుడు పాలు ఇచ్చే వరకు రుక్మిణితో ఇంటి చాకిరీ చేయించేది కోడలు. అత్తగారిని సతాయించాలని కోడలు శుభ్రంగా ఉన్న పాత్రలు మరియు బట్టలు తీసి అత్తగారితో వాటిని మళ్ళీ శుభ్రం చేయించేది. రోజులు ఇలాగే గడుస్తున్నాయి. ఒకనాడు రాత్రి కొడుకు కోడలికి 2 గ్లాసులు పాలు ఇవ్వడానికి వెళ్ళిన రుక్మిణికి కొడుకు కోడలి మాటలు వినపడ్డాయి. ఏవండి, మీరన్నారు గ్రామం వాళ్లకు పరువు ప్రతిష్టలు ఎక్కువని. మరి ఈ ముసలోళ్ళని ఇంతగా సతాయిస్తున్నా, మాటలంటున్నా ఇంటి నుండి కదలరేంటి? అవును కీర్తి, వీళ్లను ఇంటి నుండి గెంటేసే ప్లాన్ ఆలోచించాలి. అవునండి, వీళ్లను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. బయటికి గెంటేసే మార్గం వెతకాలి అన్నది భార్య. అంతలో రుక్మిణి బయట నుండి పిలిచి కోడలికి పాల గ్లాసులను ఇచ్చి వెళ్ళిపోయింది. వంటగది సర్దేసి ఇక నిద్రపోయే సమయం కావటంతో గదిలోకి వచ్చిన రుక్మిణి భర్తతో, వినండి, మనం మన గ్రామానికి వెళ్ళిపోదాం. అక్కడ గౌరవ మర్యాదలతో ఏదైనా పని చేసుకుంటూ మిగిలిన జీవితాన్ని గడుపుదాము అంటూ కొడుకు కోడలి ద్వారా విన్న మాటలను చెప్పింది రుక్మిణి. భార్య మాటలను విన్న కాశీనాథ్ గారు సరే అని మౌనంగా ఉండిపోయారు. ఉదయం నుండి పని చేసి చేసి అలసిపోయిన రుక్మిణి
కాసేపటికి నిద్రపోయింది. భార్యను చూస్తూ, ఇంటి చాకిరీ చేస్తావు, పైనుండి కోడలి నుండి మాటలు పడుతున్నావు అనుకుంటూ, గ్రామం నుండి వచ్చామని తల్లి తండ్రిని అసహ్యించుకుంటున్న కొడుకుకి కోడలికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు కాశీనాథ్ గారు. మరుసటి ఉదయం ఆఫీసు వెళ్తున్న కొడుకుతో, బాబు మనోజ్, ఎవరో ఉదయం నుండి 4-5 సార్లు ఫోన్ చేశారు. గ్రామంలో నీ చదువు కోసం అప్పు తీసుకున్న వాళ్ళేనేమో అని అనుమానంగా ఉంది. ఏదో ఒకటి చెప్పేయ్ అంటూ ఫోన్ కొడుకు చేతికి ఇచ్చారు. కొడుకు హలో చెప్పగానే అటువైపు నుండి ఎవరో, సార్, ఈజ్ దిస్ కాశీనాథ్ అనగానే మనోజ్ ఎస్ అన్నాడు. సార్, ద లాటరీ యూ బాట్ బిఫోర్ 2 months వన్ ప్రైజ్ మనీ ఆఫ్ 1 crore అన్నారు అటువైపు వ్యక్తి. మీరు 2 నెలల క్రితం కొన్న లాటరీ టికెట్ నుండి 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు అన్నారు. రేపు ఉదయం ఆఫీసుకు వచ్చి సంతకం పెట్టాలి అన్నారు. ఇదంతా విన్న మనోజ్కు చెమటలు పట్టేశాయి. తనను తాను సముదాయించుకొని, సరే తప్పకుండా వస్తామంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్లో ఎవరు, ఏమంటున్నారు అడిగాడు తండ్రి. నాన్న, ఇంకా ఎంత అప్పు కట్టాలి నువ్వు అన్నాడు కొడుకు. ఇంకా మొత్తంగా 20 లక్షలు కట్టాలి అన్నారు కాశీనాథ్ గారు. అప్పు వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. రేపు ఉదయం నాతో రండి, మీ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు. కానీ బాబు, నా వద్ద అంటున్న తండ్రితో, నేను మీ డబ్బంతా కట్టేస్తాను, మీ అప్పు తీర్చేస్తాను, ఇక మీకు ఎటువంటి సమస్య ఉండదు, నేను అప్పు చెల్లిస్తానని సంతకం పెడతాను అంటూ తండ్రికి భరోసా ఇచ్చాడు కొడుకు. అసలు విషయం ఏమిటంటే, తండ్రికి లాటరీ ద్వారా వచ్చే డబ్బంతా కాజేయాలని కొడుకు ఆలోచన. మరుసటి ఉదయం తండ్రి కొడుకు ఆఫీసుకు వెళ్ళారు. ఆఫీసులోని ఒక వ్యక్తి ముందు కాశీనాథ్ గారితో సంతకం పెట్టించాడు. ఆ తర్వాత మనోజ్ అప్పు చెల్లిస్తానని ఇంటిని షూరిటీగా పెట్టి సంతకం చేశాడు. మనోజ్ ఆ వ్యక్తిని ఒంటరిగా అడిగాడు, లాటరీ డబ్బంతా నేను ఈ పేపర్లో ఇచ్చిన అకౌంట్లోనే పడతాయి కదా? అవును సార్ అన్నాడు ఆ వ్యక్తి. తండ్రి కొడుకు ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. ఇంటికి తిరిగి వచ్చాక కీర్తికి విషయమంతా చెప్పాడు మనోజ్. 2-3 రోజుల్లో డబ్బు అకౌంట్లోకి వచ్చేస్తుంది, ఇంటి మీద లోన్ తీర్చేయొచ్చు, ఇక వీళ్లను ఏదో ఒకటి చేసి ఇంటి నుండి గెంటి వేసేయాలి. ఇక అప్పటి నుండి అకౌంట్లో 1 కోటి రూపాయల కోసం కలలు కనేవాడు కొడుకు. 2 రోజుల తర్వాత 1 కోటి రూపాయలు వస్తున్నాయని చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు మనోజ్. అత్తయ్య మామయ్య గారికి ఇంట్లో పనివాళ్లు వేసుకునే దుస్తులను ఇచ్చి వేసుకోమనింది కోడలు. ఇద్దరూ వేసుకున్నారు. పిల్లవాడిని చూసుకోవడంతో పాటు ఇంటి పనంతా అత్తయ్య మామయ్య గారికి అప్పచెప్పింది కోడలు. ఇక అత్తామామలను ఈరోజు ఇంటి నుండి గెంటివేయడానికి కీర్తి పెద్ద నాటకమే ఆడింది. పార్టీకి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. అంతలో కీర్తి పెద్దగా అరుస్తూ, మనోజ్, నా డైమండ్ చైన్ కనపడట్లేదు. అవునా, ఎక్కడికెళ్ళింది? అయినా ఇంట్లో ఉన్నది మనము, ఈ 2 ముసలోళ్లేగా అన్నాడు కొడుకు. మరి మీ అమ్మగారేమైనా అంటూ కోడలు అత్తగారిని దోషిగా చూస్తూ అనడంతో, అమ్మా, నిజం చెప్పు, లేదా అందరి ముందు బ్యాగ్ చెక్ చేయవలసి వస్తుంది, మీ పరువు పోతుంది అన్నాడు కొడుకు. నీకసలు బుద్ధి ఉందా? కన్న తల్లినే దొంగగా అనుమానిస్తున్నావా అన్నాడు తండ్రి. దొంగ కానప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది అన్నాడు కొడుకు. భగవంతుడు ఈరోజు చూడడానికే మిగిల్చాడు అంటూ బ్యాగ్ తెచ్చి కొడుకు ముందు పెట్టారు కాశీనాథ్. ముందుగానే కోడలు పెట్టింది కాబట్టి బ్యాగులో నుండి డైమండ్ చైన్ బయటపడింది. ఏంటిది, తిన్న ఇంట్లో వాసాలు లెక్క పెడుతున్నావా అంటూ అత్తగారి మీద కొట్టడానికి చెయ్యి ఎత్తింది కోడలు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆవిడ మీద చెయ్యి పడితే మీరు ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిందే అన్నారు. ఎస్ఐ సార్, మీరేంటిక్కడా అన్నాడు మనోజ్. మీ నాన్నగారు రక్షణ కోసం పిలవడంతో వచ్చాము. మీ నాన్నగారు ఈ ఇంటిని ఖాళీ చెయ్యమనగానే నువ్వు ఒప్పుకోకుండా వాళ్లతో గొడవ పెట్టుకుంటావనే కారణంతో నన్ను పిలిచారు.
ఇంటిని నేను ఖాళీ చేయడమేంటి? ఈ రోజుతో వీళ్ళే ఇంటి నుండి బయటికి వెళ్ళాలి. ఇల్లు మా మామయ్య గారు నా పేరు మీద రాశారు. ఉండండి, నాన్నకు ఫోన్ చేస్తాను అంటూ కీర్తి ఫోన్ తీయగానే, అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటూ అప్పుడే లోపలికి వచ్చారు కీర్తి నాన్నగారు. నాన్న, విన్నావా? ఇల్లు వాళ్ళదంట. ఈ గ్రామం ప్రజలకు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. వాళ్ళు నిజమే చెప్పారు కీర్తి. నువ్వు మీ ఆయన పొరబడ్డారు. ఇల్లు కాశీనాథ్ పేరునే రిజిస్టర్ అయ్యింది. కీర్తి, మనోజ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒకరోజు మనవడితో పార్కులో కాశీనాథ్ను చూశాను. ఇతన్ని ఎక్కడో చూశాను అనుకుంటూ దగ్గరగా వెళ్ళాను. బాల్య స్నేహితుడిని చూసి చాలా సంతోషపడ్డాను. చిన్నప్పుడు నేను కూడా తల్లి తండ్రితో ఏనుగుపాలెంలోనే ఉండేవాడిని. పక్కింట్లోనే కాశీనాథ్ ఉండేవాడు. ఇద్దరం పేదరికంలోనే పెరిగాము. చెప్పాలంటే మా కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. తిండి లేక 2 పూటలా భోజనం కూడా తినలేని పరిస్థితిలో స్కూల్లో కాశీనాథ్ తను తెచ్చుకున్న బాక్స్ నాకిచ్చేవాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు మా కుటుంబానికి చాలా సహాయం చేశారు. దేవుడి దయవలన కాశీనాథ్ నాన్నగారు డబ్బు సహాయం చేయటంతో మా నాన్నగారు పట్టణానికి వచ్చి బిజినెస్ చేశారు. బిజినెస్లో బాగా సంపాదించడం వలన తిరిగి గ్రామానికి వెళ్ళలేకపోయాము. నేను కూడా కాశీనాథ్ని కలవలేకపోయాను. కానీ ఎప్పుడైతే కాశీనాథ్ ఇంటి పరిస్థితి చెప్పాడో తనకు ఖచ్చితంగా సహాయం చేసి రుణాన్ని తీర్చుకోవాలనుకున్నాను. ఇద్దరం కలిసి వేసిన ₹1,00,00,000 లాటరీ ప్లాన్లో మనోజ్ పేపర్స్ చూడకుండా ఇల్లు తండ్రి పేరున రాస్తున్నట్టు సంతకం చేశాడు అన్నాడు కీర్తి తండ్రి రాంప్రసాద్. బాబు మనోజ్, మర్చిపోయావా? ఈ గ్రామ తల్లి తండ్రి నిన్ను పెంచారు. నీకు గోరుముద్దలు తినిపించింది కూడా ఈ గ్రామ తల్లి తండ్రినే. గ్రామం నుండి వచ్చామని మమ్మల్ని అంత అవహేళనగా మాట్లాడతావా? అందుకే నీకు బుద్ధి చెప్పాలని ఇదంతా చేశాను అన్నాడు కాశీనాథ్. మేము ఊరి వాళ్ళమే, కానీ పరువు విషయంలో ఎటువంటి పరిస్థితులకు తలొగ్గం అన్నారు కాశీనాథ్ గారు. ఇక నుండి అమ్మ ఏ పని చెయ్యదు. మీరు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే తల్లి తండ్రి సేవ చెయ్యాల్సిందే, లేదా మీ దారి మీరు చూసుకోండి అన్నారు. ఇది మీ కుటుంబ విషయం, మీరే తేల్చుకోండి అంటూ, ఇక నుండి అందరి ఉద్యోగుల్లాగే నీకు కూడా నెల జీతం తప్ప వేరే సదుపాయాలు ఉండవు మనోజ్ అని రాంప్రసాద్ వెళ్ళిపోయారు. స్నేహితుడి కోసం ఇంటి మీద లోన్ కూడా తీర్చారు రాంప్రసాద్. కానీ ఆ విషయం కూతురు అల్లుడికి తెలీదు. పార్టీ కోసం వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు, మేము వెళ్ళాక తల్లి తండ్రి మీద గొడవ పెట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఇక వేరే దారి లేక ఈ పట్టణంలో తక్కువ జీతంతో ఎక్కడని ఉండగలం అనుకొని తల్లి తండ్రి కాళ్ళ మీద పడ్డారు కొడుకు కోడలు. ఇక ఆ రోజు నుండి కీర్తి మనోజ్ ఇంటిని చూసుకునేవారు. అప్పటి నుండి మిగిలిన జీవితం అంతా సంతోషంగా గడిపారు రుక్మిణి, కాశీనాథ్ గారు. గ్రామం నుంచి వచ్చారు, వీళ్లకు ఏమీ తెలియదు అనుకున్న కొడుకు కోడలికి కాశీనాథ్ గారు బుద్ధి చెప్పిన విధానం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంటు ద్వారా తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.